అందరికీ నమస్కారం. నేను డాక్టర్ డి మాధురి, ఎండి ఆయుర్వేద, కన్సల్టెంట్ ఇన్ మెడినైన్ హాస్పిటల్. ఈ రోజు మనము మలద్వార సమస్యల్లో మెయిన్‌గా ఈ పైల్స్, ఫిషర్ అండ్ ఫిస్టులా వీటి గురించి తెలుసుకుందాము. అందులో మెయిన్‌గా ఏంటి అంటే ఫిస్టులా ప్రాబ్లమ్. సో ఈ ఫిస్టులా ప్రాబ్లమ్ అనేది చాలా మంది ఫేస్ చేస్తున్నారు. బట్ మనకి ఎక్స్‌పోజ్ అవ్వడం అనేది చాలా తగ్గిపోయింది. సో ఈ ఫిస్టులా అంటే ఏంటి అంటే మనకి జనరల్‌గా పైల్స్ అనేది మనకి పైల్ మాసెస్ అంటే ఒక స్కిన్ ట్యాగ్స్ లేకపోతే మాంసపు ముద్దల్లాగా మనకి మోషన్‌కి వెళ్ళేటప్పుడు తగలడం జరుగుతుంది. దాన్ని మనం పైల్స్ అంటాం. సో ఎక్స్టర్నల్‌గా ఉంటాయి, ఇంటర్నల్‌గా ఉంటాయి. నెక్స్ట్ ఫిషర్స్ లో ఏంటి అంటే మనకి మలద్వారం దగ్గర ఒక చీలిక లాగా అంటే ఒక కట్ లాగా ఫామ్ అయ్యి అక్కడ నుంచి బ్లడ్ అనేది రావడము, పెయిన్ సివియర్ ఉండడం, బర్నింగ్ సెన్సేషన్ సివియర్ గా ఉంటుంది. సో నెక్స్ట్ ఫిస్టులా అంటే ఏంటి అంటే మనకి ఒక ట్రాక్ లాగా ఫామ్ అవడం అనమాట. అంటే మలద్వారంలో మనకి యానల్ రీజియన్ లో యానల్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి. సో ఈ యానల్ గ్లాండ్స్ అనేవి ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ కి గురవుతాయో మనకి అక్కడ నుంచి ఒక ట్రాక్ లాగా ఫామ్ చేసుకొని బయటకి యాప్సిస్ అంటే ఒక గడ్డలాగా ఫామ్ అయ్యి అక్కడ నుంచి మనకి బయటకి పస్ గానీ, బ్లడ్ గానీ, అట్లాగే వాటరీ డిశ్చార్జ్ గానీ వస్తూ ఉంటుంది. సో దీన్నే మనం ఫిస్టులా అంటాము. సో ఈ ఫిస్టులాలో అసలు మెయిన్ జరిగే ఫిజియాలజీ ఏంటి అంటే ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువ అవుతుందో అక్కడ ఆ ఇన్ఫెక్షన్ మొత్తం బయటకి ట్రాక్ లాగా ఫామ్ చేసుకుని అంటే ఎక్స్టర్నల్ వన్ ఓపెనింగ్ ఉంటుంది, ఇంటర్నల్ గా ఒక ఓపెనింగ్ ఉంటుంది అనమాట. సో ఆ ఇన్ఫెక్షన్ అంతా మనకి బయటకి డ్రైన్ అవుతూ ఉంటుంది. సో డ్రైన్ అయిపోయిన తర్వాత అంటే బయటకి మొత్తము ఆ గడ్డ అనేది పగిలి మొత్తం బయటకు వచ్చేసిన తర్వాత ఫ్రీ అయిపోతారు పేషెంట్. పెయిన్ ఏమి ఉండదు, ఏ ప్రాబ్లం ఉండదు. బట్ మళ్ళీ ఎప్పుడైనా ట్రిగ్గర్ అయ్యింది అనుకోండి, లైక్ ఏంటంటే ఇర్రెగ్యులర్ గా ఫుడ్ తీసుకోవడం కానీ, లేకపోతే ఎక్కువ స్పైసీ ఫుడ్స్, మసాలా ఫుడ్స్ ఎక్కువ తీసుకున్నా, అట్లాగే ఇంప్రాపర్ డైట్ తీసుకున్నప్పుడు, అంటే లాంగ్ జర్నీస్ చేసినప్పుడు, కంటిన్యూస్ సిట్టింగ్ అప్పుడు, ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు మళ్ళీ అది ట్రిగ్గర్ అయ్యి మళ్ళీ మనకి అక్కడ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువ అయ్యి ఆ ట్రాక్ నుంచి మళ్ళీ ఊజింగ్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఈ ఫిస్టులా ప్రాబ్లమ్ కి మెయిన్ గా ఏంటి అంటే సర్జరీస్ చేస్తున్నారు. బట్ సర్జరీ చేసిన తర్వాత రికరెన్స్ అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది అనమాట. సో ఈ సర్జరీ ఫిస్టులెక్టమీ కానీ ఫిస్టులాటమీ ఈ సర్జరీస్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే అది అప్పటికప్పుడు మనకు అక్కడ ఇన్ఫెక్షన్ అనేది పోతుంది. బట్ లోపల మనకి ఇంకా ఆ రూట్ కాజ్ నుంచి మళ్ళీ రికరెన్స్ అనేది వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బట్ ఆయుర్వేదంలో ఏంటి అంటే దీనికి క్షారసూత్ర అనే ట్రీట్మెంట్ వేస్తాము. సో ఈ క్షారసూత్ర అంటే ఒక థ్రెడ్ ని తీసుకొని దానికి మనం రిపీటెడ్ గా 21 టైమ్స్ 21 డేస్ కంటిన్యూస్ గా ఒక థ్రెడ్ ని అంటే మెడికేటెడ్ థ్రెడ్ ని తయారు చేస్తాం అనమాట. అంటే మల్టిపుల్ హెర్బ్స్ అట్లాగే క్షార అంటే ఏంటి అంటే ఒక ఎక్స్ట్రాక్ట్ అనమాట, ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్. సో ఈ ఎక్స్ట్రాక్ట్స్ తోని అట్లాగే హెర్బ్స్ తోని మనం అక్కడ పౌడర్స్ ని మొత్తం కోటింగ్ చేసి ఆ థ్రెడ్ ని ఈ ఫిస్టులా ట్రాక్ కి వేయడం జరుగుతుంది. సో దాని వల్ల ఆ ఫిస్టులా ట్రాక్ అనేది కట్ అవుతూ వచ్చి అక్కడ మనకి హీలింగ్ ప్రాసెస్ అనేది జరిగి కంప్లీట్ గా ఆ ట్రాక్ అనేది హీల్ అయిపోయి మళ్ళీ మనకి రిపీటెడ్ గా రాకుండా చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఈ ఫిస్టులా ట్రాక్ అనేది కంప్లీట్ గా హీల్ అయిపోయిన తర్వాత రికరెన్స్ అనేది అస్సలు ఉండదు. సో ఇంటర్నల్ గా మెడిసిన్స్ కూడా ఇస్తాము అండ్ ఎక్స్టర్నల్ గా ఏంటి అంటే క్షారసూత్ర చేసి అట్లాగే సిడ్జ్ బాత్ కూడా కంటిన్యూస్ గా చేస్తూ ఉండాలి. అక్కడ ఇన్ఫెక్షన్ ని మనం కంప్లీట్ గా రిమూవ్ చేయాలి. సో ఈ ట్రీట్మెంట్ ప్రాసెస్ అనేది జనరల్ గా క్షారసూత్ర ప్రొసీజర్ అనేది ఒక 45 minutes to 1 hour లో అయిపోతుంది. తర్వాత మళ్ళీ మీ డే టు డే లైఫ్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు. సో అంటే హాస్పిటల్ అడ్మిషన్ ఉండాలి, 1 day అబ్జర్వేషన్ లో ఉండాలి అనే అవసరం లేదనమాట. సో అప్పటికప్పుడు ట్రీట్మెంట్ అయిన తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోవచ్చు. బట్ వీక్లీ వన్స్ ఏంటి అంటే థ్రెడ్ చేంజ్ చేయడం జరుగుతుంది. అట్లాగే ఇన్ఫెక్షన్ ఎంతవరకు హీల్ అవుతుంది, ఆ ఇన్ఫెక్షన్ ఎంతవరకు తగ్గుతుంది అనేది చూసుకొని మెడిసిన్స్ చేంజ్ చేయడము, ఇట్లా మనకి ఒక 1 month to 1.5 months లో ఈ ఫిస్టులా ప్రాబ్లమ్ అనేది కంప్లీట్ గా క్లియర్ అయిపోతుంది అనమాట. సో ఈ ఫిస్టులా ప్రాబ్లమ్ అనేది రికరెంట్ గా ఎక్కువ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అందుకని ఎవరైనా సరే ఈ ఫిస్టులా ప్రాబ్లమ్ తో బాధపడుతూ ఉంటే లేదా ఫిస్టులా ఉంది అని డయాగ్నోస్ అయిన వెంటనే ఏంటంటే ఆయుర్వేదిక్ అప్రోచ్ అయ్యి మీ ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక మనకి చాలా బెనిఫిట్ ఉంది, రికరెన్స్ అనేది ఉండదు. సో ఎవరైనా ఈ ఫిస్టులా ప్రాబ్లమ్ తో బాధపడుతూ ఉంటే లేదా పైల్స్ తో కానీ ఫిషర్స్ తో కానీ ఈ మలద్వార సమస్యలతో ఇబ్బంది పడుతుంటే కనుక మీరు ఒకసారి మా మెడినైన్ హాస్పిటల్కి వచ్చి విజిట్ చేయండి. ఇక్కడ మీకు థరోగా ఎగ్జామినేషన్ చేసి అవసరమైన ఇన్వెస్టిగేషన్స్ చేయించి మీకు ట్రీట్మెంట్ అనేది ఇచ్చి కంప్లీట్ గా ఈ మలద్వార సమస్యల నుంచి కంప్లీట్ గా బయటపడే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే మీరు మా మెడినైన్ హాస్పిటల్ కి కాల్ చేసి విజిట్ చేయండి. మీకు ట్రీట్మెంట్ అనేది అవైలబుల్ గా ఉంది. థ్యాంక్ యూ.